టీమిండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట చూడాలనుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. కాన్పూర్ లో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీ తొలుత తెలిపింది. అయితే భోజన విరామం సమయం వరకు వరుణుడు కరుణించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆట ప్రారంభమవుతుందని ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా ఉండడంతో శనివారం ఆటను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా గత 9 ఏళ్లలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ మొత్తంలో ఒక రోజు ఆట ఇలా రద్దు కావడం ఇదే తొలిసారి. 2015లో బెంగళూరులో సౌత్ ఆఫ్రికాతో టెస్టులో సైతం ఇలాగే జరిగింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే కాన్పూర్ టెస్టు కూడా ఫలితం తేలకుండా ముగిసిపోతే టీమిండియా కాస్త ఇబ్బంది. ఇప్పటికే 2 రోజులు వేస్ట్ అయిపోయాయి. మిగిలిన 3 రోజుల్లో ఫలితం తేలుతుందా అనేది అనుమానం. ఎందుకంటే 3వ రోజు కూడా వర్షం ఆటంకం తప్పేలా లేదు. ఆక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం రేపు 3వ రోజు కూడా వాన పడే అవకాశాలు 59% ఉన్నాయని తెలుస్తుంది. అది కూడా ఎక్కువ శాతం ఉదయం వాన పడే ఛాన్సులు ఉన్నాయట. గాలిలో తేమ శాతం కూడా 80% పైగానే ఉంటుందట. మొత్తంగా 3వ రోజు వాన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే 2వ రోజు కంటే పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉందట. మ్యాచ్ కు ముందు వర్షం పడినా మ్యాచ్ టైంలో 25% మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. కానీ మ్యాచ్ కు ముందు కుండపోత లాంటి వర్షం పడితే అవుట్ ఫీల్డ్ మొత్తం పూర్తిగా నానిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సరైన డ్రైనేజ్ కూడా లేదు. అంటే 3వ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలడం కష్టం. మిగిలిన 2 రోజుల పాటు 4 ఇన్నింగ్స్ ఆడడం అంటే గెలుపు ఏ జట్టుకు అవకాశాలు ఉండవు. డ్రాకే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇదే జరిగితే WTC ఫైనల్ కోసం తర్వాత జరగబోయే సిరీస్ లో టీమిండియా మరింత కష్టపడాల్సి వస్తుంది.